సో ఇప్పుడు మీ పైన చాలా పెద్ద ఎత్తున శక్తులు పనిచేస్తాను మీ పైన, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కొంతమంది మీడియా సెక్షన్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ బీజేపీ నుంచి కావచ్చు, ఇంకా వేరే వేరే రకాల అన్ని రకాల రూపంలో మీ చుట్టూ ఒక అష్ట దిగ్బంధనం లాగా ఒక లేయర్ అయితే ఏర్పడిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న శంకర్రావు సంబంధించినటువంటి ఒక అంశం పోలీసులు జరుగుతున్న అంశాన్ని కూడా అది రికార్డు వీడియో రూపం రికార్డు బయటకు వచ్చింది అంటే మీ చుట్టూ ఒక అష్ట దిగ్బంధం జరుగుతుంది అనుకోవచ్చు. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అది ఎవరో బయట పెట్టిరు, అది మా వాళ్ళే బయట పెట్టిరు అన్నది, అది ఎవరో బయట పెట్టిరు అనుకుంటారు కానీ కాదు, మా వాళ్ళే బయట పెట్టిరు. అది విషయం ఏం జరిగిందంటే అది నేను నాకు ఇక్కడ సమాధానం చెప్పుకునే ఛాన్స్ రాగాలే, నేను చెప్పలేదు. విషయం ఏం జరిగిందనంటే అక్కడ ఎవరికి తెలియని విషయము, కౌంటింగ్ మేము ఒక 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసుకున్నాం. కౌంటింగ్ తర్వాత ఒక్కసారి కౌంటింగ్ జరిగితే దాదాపు మేము ఒక 180 మందిని మేము అకామిడేట్ చేయాల్సి ఉంటుంది ఒక రౌండ్ లో. సో అట్లా మేము ఒక 1000 మంది టార్గెట్ గా, రోజుకి 1000 మంది టార్గెట్ గా 1000 మందికి ఫంక్షన్ హాళ్ళు, భోజనాలు, రవాణా, ఈ వ్యవహారం అంతా మేము సెట్ చేసుకుని తద్వారా పాపం నేను కూడా చేయలేదు, నా మిత్రులే చేసిరు. చేసిన తర్వాత సరే అతనికి ఈ ఫంక్షన్ హాల్ మాట్లాడినామంటే తీరబోయేసరికి ఫంక్షన్ హాల్ లేదా. ఏమైందంటే ఫోన్స్ ఇచ్చాము, ఫంక్షన్ హాల్ దట్టే, వంటలు అయినట్టే, భోజనాలు అంటే, ఇవి వచ్చిన వాళ్ళకి ఏం పెడతాం అప్పటికప్పుడు వాళ్ళంతా మా వాళ్ళంతా మళ్ళీ ఒక ఆల్టర్నేట్ సృష్టించి అది తీసుకొని పోయి చేసేది. ఈ వ్యయాల కోసము మేము పెడితే అతను స్విచ్ ఆఫ్ చేసుకొని పోతే పోలీసులను ఆశ్రయించారు. పాపం వాళ్ళు పోలీసులను ఆశ్రయించి మాకు న్యాయం చేయాలి, ఇతను దొంగతనంగా డబ్బులు ఎత్తుకొని పోయిండు అని చెప్తే జెన్యున్ గా పోలీస్ స్టేషన్ పోయి ఏమన్నా చీకటి రూమ్ లో కూర్చోబెట్టి 4 దాంతే వేరే, జెన్యున్ గా పోలీస్ స్టేషన్ పోయి జరిగిన విషయాన్ని పోలీసు వాళ్ళ ముంగట విచారణ చెప్తా ఉంటే సో విషయం సరే అదట్టు పెట్టి ఇదంటే సరే మా భోజనాలు మా వ్యవహారం. రాకేష్ రెడ్డికి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయితే ఇందులో ఏ ఒక్క కుక్కనన్నా మాట్లాడిందా? ఎవడన్నా చర్చించిందా? కాబట్టి నేను ఏమంటున్నంటే సో అది నాకు సంబంధం లేని వ్యవహారం అయినప్పటికీ కూడా సో అటువంటి మోసకారులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అంటే మీరు ఆయన నమ్మి ఎట్లా ఇవ్వడం జరిగింది? అంత పెద్ద నమ్మి అని కాదన్నా, ఇప్పుడు సహజంగా అక్కడ లోకల్లో ఉంటాడు కదా, లోకల్లో ఉంటాడు అన్న ఫంక్షన్ హాల్ చెప్పు, 1-2 ఫంక్షన్ హాల్ అవసరం పడతాయి, వాళ్ళకి భోజనాలు అవసరం పడతాయి, వంటలు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కార్యకర్త మంచి చెడు, లేకపోతే ఒక ఏజెంట్లను తీసుకుపోవడానికి బస్సులు గిస్సులు, ఈ వ్యవహారం అంతా ఉండే అన్న. దాన్ని అతను డిస్టర్బ్ చేసిండు అన్న, దాన్ని డిస్టర్బ్ చేసిండు. అప్పటికప్పుడు నేను నకరకాల ఎమ్మెల్యే ఎవరికి మన వేముల వీరేశం గారికి చెప్పి మళ్ళీ ఒక 100 మందిని తెప్పించుకొని, మిర్యాలగూడలోకి చెప్పి మళ్ళీ 100 మందిని తెప్పించుకొని ఆ రకంగా అప్పటికప్పుడు సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీతో పాటు మీ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అండగా ఉంటుందని మీరు భావించారా? నాకు ఎందుకో కొంచెం డౌట్ కనబడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సపోర్ట్ చేయలేదేమో అని ఒక డౌట్ ఉంది. లేదన్నా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందన్న, మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారు, మా మంత్రులంతా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్సీవ్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయలేదు, వాళ్ళంతా నీకు యాంటీగా చేసిరు అనేది శుద్ధ తప్పు. మేమందరం కలిసికట్టుగా చేస్తేనే ఈ విజయం సాధ్యమైంది. గత 5 ఏళ్లలో తీన్మార్ మల్లన్న అంటే ఒక 3 రకాల అంశాలు గుర్తుకొస్తాయి. 1 తీన్మార్ మల్లన్న టీం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, 2 7200 మూవ్మెంట్ కావచ్చు, 3 RTR అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రికాల్ సంబంధించిన అంశం కావచ్చు. ఈ 3 ప్రధానమైన అంశాలు మీ ముందున్నాయి ఇప్పుడు వాస్తవంగా. సరే, తీన్మార్ మల్లన్న టీం అంటే దాని పని చేసుకుంటూ ఉంటుంది, సో మీరు ఉన్నా లేకున్నా అది చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 7200 మూవ్మెంట్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా, అది అయిపోయిందని అనుకోవచ్చు? లేదన్న, ఆ మూవ్మెంట్ ని మార్చినాం కదన్న, ఆ మూవ్మెంట్ ను మార్చి దాంట్లోంచి 7200 మూవ్మెంట్ అనేది కేసీఆర్ పరిపాలన అంతం చేయడం వరకే. వన్స్ అది అంతమైన తర్వాత మా ముంగట్ మేము రైట్ టు రీకాల్ తీసుకొచ్చినాం. రైట్ టు రీకాల్ దాని నుంచి అప్గ్రేడ్ అయిపోయింది. రైట్ టు రీకాల్ అంటే ఓటేసినటువంటి వ్యక్తికి ఓటు వాపస్ తీసుకునేటువంటి హక్కు ఉండాలనేది ఒకటి. దాంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసినాం. అయితే ఈ రైట్ టు రీకాల్ మొట్టమొదటిసారిగా నా మీదనే ఇంప్లిమెంట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అది ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నా కాబట్టి నా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన. సో అది రూపాంతరం చెంది రైట్ టు రీకాల్ వచ్చినప్పుడు జవాబుదారితనం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఇప్పుడు 3 సంవత్సరాల సమయం ఉన్నది మీకు, ఈ మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 సంవత్సరాల 10 నెలలు 10 నెలలు ఉంది. ఈ 10 నెలల కాలం, 2 సంవత్సరాల 10 నెలల కాలంలో మీరు ఈ రైట్ టు రికాల్ అనే అంశాన్ని ప్రజల ముందు తీసుకోబోతున్నారు. మీ యొక్క పదవి పైన మళ్ళీ ఒకసారి 100% తీసుకుపోతాం. దాన్ని తీసుకుపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సమాజానికి ఆదర్శప్రాయంగానే ఉండాలి. దాన్ని ఎప్పుడు మీరు అది తీసుకోబోతున్నారు? మధ్యస్థ కాలాన్ని 2 సంవత్సరాల 10 అంటే దానికి ఒక సంవత్సరం 5 నెలల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే 15 నెలల కాలం తర్వాత మీరు మీ పైన మళ్ళీ మీరు రెఫరెండం పెట్టుకుంటారు అయితే ఖచ్చితంగా 100%. ఇది మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. 1000 సార్లు చెప్పినా పెట్టుకోబోతున్నా అని చెప్పిన చెప్తున్నా చేస్తున్నా కూడా. ఓకే, చూద్దాం. జూన్ అంటే
నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా నెక్స్ట్ 2025 ఎండింగ్ కల్లా మీరు మీ పైన మీరు రెఫరెండం పెట్టుకోబోతున్నారు. పెట్టుకోబోతున్నాం. యా